చెప్పారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు అంతే లైట్ గా తీసుకుంటున్నారా దీన్ని, లేకపోతే ఏదో జరగబోతోందన్న చర్చ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతుంది? ఆందోళనలో ఉన్నారా బీఆర్ఎస్ పార్టీ నాయకులు? కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆందోళన ఏమాత్రం లేదు. ఎందుకంటే ఈ కార్ రేస్ అనేది మన తెలంగాణలో హైదరాబాద్లో డెవలప్ కావాలి అనే ఒక బ్రాండ్ ఇమేజ్ కొరకు తీసుకొచ్చింది. ఇది ఇంతకుముందు కూడా 1993లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దీన్ని తీసుకురావాలని ట్రై చేశాడు, కానీ అప్పుడు సాధ్యపడలేదు. కేటీఆర్ గారు వల్ల సాధ్యపడ్డది. ఆయన కూడా 2022లో సెప్టెంబర్ ఆ ప్రాంతంలో దీన్ని 4 సంవత్సరాలకు కాంట్రాక్టు విరుచుకోలేదు. 2022లో స్టార్ట్ అయింది, నడిచింది. 2023కు రెండోసారి కావాల్సిన అమౌంట్ ఫస్ట్ 23 కోట్లు ఇచ్చారు, తర్వాత కూడా 23 కోట్లు ఇచ్చారు. అప్పటికి ఎలక్షన్ నోటిఫికేషన్ రావటం, దానివల్ల వీళ్ళు నిర్వహించలేకపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పుడు వారు కూడా ముఖ్యమంత్రిని కలిసారు, మా దగ్గర అమౌంట్ ఉన్నది, ఇట్లా ఒకసారి నిర్వహించినా ఇంకా మేము ఇంకా 3 సార్లు నిర్వహించేది ఉన్నది, ఒక సంవత్సరానికి అమౌంట్ కూడా మా దగ్గర ఉందని వాళ్ళు క్లియర్గా చెప్పారు. చెప్పినప్పుడు దీన్ని పట్టుకొని ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారాలు ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారు. వారు జైలుకి వెళ్ళింది దేనికి? 50 లక్షలు ఇస్తూ దొరికిపోయాడు. చూసినాం ఆ కేసులో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అప్పుడు ఆ కేసు అనేది నడుస్తూ ఉన్నది. దానిలో బాగా ఏమి రాజద్రోహం కేసు అది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని పడగొడుతూ అప్పుడు 63 మంది ఎమ్మెల్యేలు గెలిచారు బీఆర్ఎస్ పార్టీ. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయిందని నిరూపిస్తేందుకు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి చేసిన కుట్ర ఇది. అంటే ఒకసారి కాక ఈ ప్రభుత్వాన్ని మనం పడగొట్టగలిగితే తెలంగాణ ప్రజలు వీరి మీద నమ్మకం కోల్పోతారు. కాబట్టి జీవితంలో టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉండదు అని ఒక కుట్రతోటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో 50 లక్షలతోటి పట్టుబడ్డారు రేవంత్ రెడ్డి గారు. ఆ కేసులో అది రాజద్రోహం అయినా కానీ వీళ్ళు పెద్దగా పట్టించుకోలేకపోయిండు, జైలు పోయిండు, వచ్చిండు, కేసు నడుస్తుంది. ఓన్లీ ఒకే ఉద్దేశంతో నన్ను జైలు పంపిండు. ఏ కేసులన్నా ఇప్పుడు 9.5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఏదో ఒక పనిచేసిన ప్రోగ్రాంల అవినీతి అనేది ఎక్కడైనా ఉంటే వీళ్ళ మీద, తండ్రి కొడుకుల మీద, హరీష్ మీద కేసులు పెట్టాలి, పెట్టి ఎక్కడైనా వీళ్ళకి జైలు పంపాలి, నేను జైలు పోయినని ఒకే ఒక దురుద్దేశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మనకు తెలుసు, ఆయన ఏదో ముఖ్యమంత్రి అయిదాం అనుకున్నది కాదు. కాంగ్రెస్ లా ఉన్న సీనియర్లు వాళ్ళు సాధారణ రావటాలనే ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, సొచ్చుకొని పోయిండు. అప్పుడు చంద్రబాబు దగ్గర ముందున్నాడు, బీజేపీలతో దోస్తాం అందరిని కలుపుకొని ఇంతే కదా కేసీఆర్ ను తిడితే ముఖ్యమంత్రి రావచ్చు అనే ఉద్దేశంతో కేసీఆర్ ను తిడుతూ, బీఆర్ఎస్ పార్టీ తిడుతూ ఆయన అధికారంలోకి వచ్చి ఓన్లీ నన్ను అరెస్ట్ చేసిరు అనే ఒకే ఒక కారణంతో అనవసరంగా ఎక్కడ ఏ అవినీతి జరగకుండా కావాల్సి వాంటెడ్ గా కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నాం అనే ఒక ప్రలోభాలు తప్ప ఏం లేదు. ఆ కేసులో ఏం లేదు. అందులో అమౌంట్ ఎంత ఇచ్చిర్రు, ఎవరు ఇచ్చిర్రు, ఏందనేది క్లియర్గా ఉన్నది. స్వయాన కేటీఆర్ గారు నేను దేనికైనా సిద్ధమని చెప్పిండు. సిబిఐ పిలిస్తే వెళ్ళిండు, ఈడీ పిలిస్తే వెళ్ళిండు, 2 సార్లు సిబిఐ పిలిచింది, 2 సార్లు ఒకసారి ఈడీ పిలిచింది. ఎప్పటికైనా నేను ఎప్పుడు పిలిచినా కానీ నేను సహకరిస్తా, ఇందులో చేసిన తప్పేం లేదు. అభివృద్ధి కొరకు మన తెలంగాణ హైదరాబాద్ బాండ్ పెంచితేందుకే తప్ప ఇది ఇంకో ఉద్దేశంతో కాదు. ₹1 అవినీతి జరగలేదు అధికారులకు చెప్పినా, నేను రూపాయి నా జేబులకు రాలే, అది వేరే దుర్వినియోగం కాలేదు. వాళ్ళు క్లియర్గా ఉన్నారు, దీనికి భయపడలేదు. బీఆర్ఎస్ పార్టీ భయపడదు, కేటీఆర్ గారు అసలు భయపడరు. ఇంకా ఇలాంటి కేసులు వాళ్ళు నిండి పెట్టినా కానీ ఈ 3 సంవత్సరాలే పెడతారు. తర్వాత తెలంగాణ ప్రజలు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కంపల్సరీ అధికారంలోకి వస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ గెలిచినందుకు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు. లేని హామీలు జూబ్లీ హిల్స్ లో ఒకటా మేడం, జూబ్లీ హిల్స్ లో అధికార దుర్వినియోగం, డబ్బులు, దొంగ ఓట్లు, ప్రలోభాలు, భయపెట్టుడు. మీరు అన్నట్టు బాధపడుంటే ఇవన్నీ ఏవి పనిచేయవు. నిజంగా వాళ్ళు అవన్నీ చేసినా కూడా ఇవేవి పనిచేయవు జనాలు తీర్పు ముందు. అవునండి, ప్రజలు భయపెట్టిర్రు. దొంగ ఓట్లు, 30,000 దొంగ ఓట్లు, 2,500 కుక్కర్లు. ఒకవేళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే వచ్చే పథకాలు రావు. స్వయం ముఖ్యమంత్రి చెప్పిండు,
మీకు వచ్చే సన్నబియ్యం రావు, ఈ పథకం రావు, 2500 రావు, ఈ ఇల్లు రావు, నీకు 200 యూనిట్ల కరెంట్ లేదు, వాటర్ రాదు. సోమవారం ముఖ్యమంత్రి అదే మీటింగ్ లో చెప్పిండు. సరే ప్రజలు సరే ఎందుకు వాళ్ళు పేద పేరుకు చూపించి కానీ దూరమని ఉన్నంత పేదలు భయపడ్డరు. సరే ఆ నవీన్ యాదవ్ కూడా లోకల్ 2 సార్లు ఓడిపోయిండ్రు, కొంచెం సానుభూతి కూడా వర్కౌట్ అయి ఉండొచ్చు. అన్ని వేళ సరే గెలిచారు. నాకు తెలిసి కాంగ్రెస్ కంటే నవీన్ యాదవ్కే మంచి పేరు ఉన్నాడు. నవీన్ యాదవ్ రాకుండా వేరే ఏ అభ్యర్థి అయినా ఓడిపోయేటోడు. అది సో ప్రేమ్ గాంధీ గారు, ఇక్కడ కేటీఆర్ గారి అరెస్ట్ జరుగుతుంది అనే దాంట్లో ఏదైతే చర్చ జరుగుతుందో దాంట్లో బీజేపీ కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ నాయకులు అంటుంటే, మొన్నటి వరకు అసలు బీజేపీ బీఆర్ఎస్ కి ఉన్న సంబంధం వల్లే వాళ్ళు